ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసన్లు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో ప్రత్యేకత భౌమామావాస్య. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి విధి విధానాల గురించి శ్రీరస్తులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 6:08 వరకు ఉంది. అనంతరం భాద్రపద శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం పుబ్బ. రాత్రి 2:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, శుక్ర కేతువుల సంచారం కన్యా క్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మందంగా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏమరపాటు పనికిరాదు. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి భౌమామావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. మానసిక వేదనలు కొనసాగుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు మిత్రులతో లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా క్రమక్రమంగా లభిస్తాయి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు, గృహ విషయాల్లో తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ తగ్గుతుంది. మానసిక వేదనలు అన్ని రంగాల వారికి క్రమక్రమంగా పెరుగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి భౌమామావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే
యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆందోళన తగ్గుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి సమయస్ఫూర్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మహిళలకు ఔదార్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి తద్వారా సంతృప్తికర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. గంభీరంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. సంతోష వార్తలు మహిళలు వింటారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం క్రీడారంగం వారికి లభిస్తుంది. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా కాళభైరవ ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ నియంత్రించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు ఏర్పడినప్పటికీ యుక్తితో పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ప్రగతి విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి లభిస్తుంది. మంచి అవకాశాలు క్రీడారంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆందోళన ఉన్నప్పటికీ కఠిన నిర్ణయాల ద్వారా వాటిని ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. అవమానకర సంఘటనలు కొనసాగుతాయి. ఆసక్తితో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. వ్యవహారంతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం.
వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తిలో తారసపడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి, గుర్తింపుకు నోచుకుంటాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంచుతాయి. గృహ విషయాల అనుకూలం, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. శత్రుభీతి పెరుగుతుంది, శత్రు వృద్ధి కూడా ఉంటుంది. అయినప్పటికీ అంతిమంగా నెగ్గుకు రాగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత లావాదేవీల విషయంలో విజయాలు ప్రాప్తిస్తాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మహిళలు సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది, మందత్వం తొలగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి పునఃప్రయత్నాల ద్వారా లభిస్తుంది. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తప్పనిసరి. ఆవేశపూరిత నిర్ణయాలు, ఆవేశపూరిత కార్యక్రమాలు అనర్థాలకి దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. పిల్లల విషయంలో మహిళలు శ్రద్ధ వహించాలి. ఆర్థిక విధి విధానాల విషయంలో వ్యాపార రంగం వారికి తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి భౌమ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సమన్వయంతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. సామూహిక విషయాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించబడతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆందోళన ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి
భౌమ అమావాస్య సందర్భంగా దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిళ్ల దూరం కావాలని, భూ సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, ఆర్థికంగా యోగించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించి విజయాలు పొందాలని భౌమ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు భౌమ అమావాస్య. ఈ సందర్భంగా స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు కొద్దిగా కలుపుకొని స్నానాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఇంటి గుమ్మం ముందు ఆ రాగి చెంబును ఉంచాలి. మర్నాడు స్నానం చేసి ఆ రాగి చెంబులో నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. అలాగే ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ పువ్వు కలిపిన గంధాన్ని అలంకరించాలి. ఎర్రటి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఎరుపు రంగు ఒత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేయాలి. దీపంలో కూడా కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి. అలాగే ఈరోజు రావి చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడికి గంధ జలాలతో విభూతి కలిపి నీటితో అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు చేసే తిలదానము, గుడదానం అంటే బెల్లం దానం సమస్త గ్రహదోషాలను తొలగింపజేస్తాయి. భౌమ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబిని మొట్టమొదట ఈ లోకానికంతటికీ కూడా ఉన్న కుటుంబం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. ఆయనలోకి ఈ సమస్త బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి మహాప్రళయంలో. ఆయనలోనే ఉంటాయి. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనలోంచి పైకొస్తాయి. ఆయన యందు నిలబడతాయి. మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అందుకే శాశ్వతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా అసలు చ్యుతి అంటే లేకపోవడం అనేటటువంటిది లేనివాడు ఎవరు అంటే పరమశివుడు. అటువంటి పరమశివుడు ఈ లోకములకన్నిటికీ కూడా తండ్రి. సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి జగత్తునకంతటికీ కూడా తల్లి. అటువంటి పరమశివుడికి వశవర్తులై ఉంటారు అందరూ కూడా. పరమేశ్వరుడికి 2 కుమారులు. ఒకడు విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు, రెండవ వాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన విభాగం చేశాడు. విభాగం చేసినప్పుడు దేవతాగణములన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి, నువ్వు దేవగణములకన్నిటికీ కూడా అధిపతివి, నువ్వు దేవసైన్యానికి ఆధ్యక్షవునందుంటావు. అంటే దేవతల యొక్క సైన్యమంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. భూతగణములన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇందులో మీరు ఒక చమత్కారం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఆయనకు 10 మంది కుమారులు. 10 మంది కుమారుల్లో 80 కుమారులు మహావిద్వాంసులు, చాలా గొప్పవాళ్ళు. 2 కుమారులు జేబు దొంగలు. 2 కుమారులు జేబు దొంగలైనంత మాత్రం చేత వాళ్ళు తల్లిదండ్రులకి కొడుకులు కాకుండా పోతారా? వాళ్ళు ఆయన కొడుకులే. ఎవరు భరించాలి? ఆ తల్లిదండ్రులే భరించాలి. అలాగే ఈ జగత్ అన్న తర్వాత అందరూ దేవతలే ఉండరు. దేవతలతో పాటుగా రాక్షస సంఘములు కూడా ఉంటాయి, భూత సంఘములు ఉంటాయి. ఈ భూత సంఘములన్నిటినీ కూడా ఎవరి యొక్క నియతిలో పెట్టాడు అంటే, ఎవరి పరిపాలనలో పెట్టాడు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యంలో పెట్టాడు. విఘ్నేశ్వరుడు, అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు. భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అంతేకాదు, విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు. భూతములు అంటే కేవలము పిశాచాలు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్లే కారు. పంచభూతములు అని ఒక అర్థం. పంచభూతములు అంటే పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశములు. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజో అంటే అగ్ని,
వాయువు, ఆకాశము, ఈ ఐదిటికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివితో సంబంధం కలిగి ఉంటాడు. మూలాధార క్షేత్రాస్థితం అంటారు. మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం. ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా కిందకు ఉంటుంది. అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరంలోకి ఉంటాడు. మీరు శ్రీకాళహస్తిలో చూశారనుకోండి, పాతాళ గణపతి అని నూతిలోకి దిగినట్టుగా దిగాలి. దిగితే దర్శనమిస్తాడు. ఎందుకంటే మూలాధార క్షేత్రాస్థితం. అలాగే అయినవిల్లి క్షేత్రానికి వెళ్ళారనుకోండి, దేవాలయంలో ఎదురుగుండా ఉన్నటువంటి గదిలో ఉండడు. ఇలా కొద్దిగా లోతుగా ఉండి, ఆ లోతుగా ఉన్న చోట అంతరాలయం ఉంటుంది, అక్కడ ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఆయన పృథివీ చక్రానికి, పృథివీ సంబంధమైనటువంటి మూలాధార చక్రమునందు స్థితుడై ఉంటాడు, అందులో ఉంటాడు. పైగా పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్ని విజయములే సంభవిస్తాయి. దేవతాగణానికి నాయకత్వంలో ఉండడం చాలా తేలిక. ఎందుచేత అంటే దేవతలు ఒక క్రమశిక్షణతో ఉంటారు. దేవతలు ఒక మాట చెప్పినా, ఒక ఆజ్ఞ విధించినా వాళ్ళు వెంటనే మాట వింటారు. కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు. పైగా భూతగణములను అదుపు చెయ్యగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.